హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ వాహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసరికి అయితే సండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే ఇది ఓన్లీ లంచ్ వరకే షేర్ చేసుకుంటున్నానండి నేను. ఇంకా లంచ్లోకి వచ్చేసరికి అయితే బిర్యానీ చేసుకుంటున్నామండి. ఇంకా మార్నింగ్ అయితే నేను వీడియో ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఇంకా అందుకని లంచ్ నుంచి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి వచ్చేసరికి అయితే నేను దమ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అమ్మనైతే చేయమన్నానండి, చేస్తానన్నారు. ఇంకా అందులోకి అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టమన్నారనమాట. నేను అరకిలో బాస్మతి రైస్ అయితే తీసుకున్నామండి. దానికి వచ్చేసి అయితే అరకిలో చికెన్ అయితే తీసుకున్నాం అనమాట. మంచిగా బోన్స్ ఏమీ లేకోకుండా మెత్తగా ఉన్న ముక్కలు అయితే బిర్యానీ కోసం తీసామండి. ఇంకా అందులోకి అయితే కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, పెరుగు వేసేసి అయితే మంచిగా కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని కలిపేసేసి పక్కన పెట్టుకుంటే మనకి ముక్క అనేది చప్పదనం లేకోకుండా ఉంటుందండి. ఇంకా దాంట్లో అయితే కలిపేసేసి నిమ్మరసం కూడా వేసాం కదా, ఇంకా వేసి కలిపేసేసి పక్కన పెట్టేస్తామండి మూత పెట్టేసి. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి వచ్చేసరికి మీడియం సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టామండి. ఇంకా అమ్మ అయితే బిర్యానీ కోసం డిష్ అయితే పెట్టేసి అందులోకి 1/2 కప్ ఆయిల్ అయితే వేశారు. ఆయిల్ వేగాక ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా అయితే వేయించుకుంటున్నారండి. అలా వేయించుకుంటే మనకి బిర్యానీలో వేసుకోవడానికి బాగుంటుందంట. ఇంక ఈ ఉల్లిపాయ అనేది మంచిగా వేగుతాయని వేసారనమాట. ఇంకా తర్వాత అయితే చాలా టైం అయిపోయిందని ఇంకా వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తారండి. షిఫ్ట్ చేసి ఇంక ఇందులోకి అయితే బిర్యానీకి వేసారనమాట. ఇంక ఇందులో వచ్చేసి బిర్యానీ సరుకులు అయితే స్టార్ పువ్వు, ఇందులోకి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలిక ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకుంటున్నారు. ఇవి వేగేటప్పుడే ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంటుంది కదండి, ఇంకా ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలంట. ఇంకా అమ్మ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తానన్నారనమాట. ఇంకా అమ్మ చేస్తానంటే ఇంకా మనకైతే వద్దు అని అనం కదండి. ఇంకా అందుకని నేను చేయమన్నాను అనమాట. మనం ఎంత చేసుకున్నా మన చేతితో తినేదానికన్నా అమ్మ చేసి పెడితే ఆ టేస్టే వేరు కదండి. ఇంకా అందుకని ఇంకా అమ్మనైతే చేయమన్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే ఇందులో వేసేసుకుంటున్నారండి. చికెన్ వేయించేసి బాగా మంచిగా వేయించుకోవాలంట. ఇంక ఇందులోకి అయితే వేసేసారు. మొత్తం కూడా వేసేసి మొత్తం బాగా వేయించుకో. ఇంకొక పక్క బిర్యానీ చేస్తున్నామండి. ఇంకొక పక్క అయితే మేము పప్పు కూడా వేసేసామన్నమాట. ఇంక ఈ పని అయితే మానడానికి ఉండదు కదండి. ఇంకా ఇది చూసుకుంటూ ఇంక ఈ పప్పు కూడా చూసుకుంటున్నామండి. ఇంక 2 పనులు కూడా చేసుకుంటున్నాం అనమాట. ఇంక నేనైతే ఈ పప్పు దగ్గర కొంచెం గ్రైండర్ దగ్గర అయితే నించొని అటు వీడియో తీసుకుంటే ఇంక ఇటు దీనికి వాటర్ వేసుకుంటూ తిరుగుతున్నాను అనమాట. ఇంక అమ్మ అయితే గ్యాస్ కట్ మాది హైట్ ఎక్కువండి, స్టవ్ కూడా హైట్గా ఉంటుంది. అందుకని నేనైతే నుంచొని చేయలేనని చెప్పేసి అయితే ఇంక అమ్మ అయితే స్టవ్ కింద పెట్టేసుకున్నారనమాట. ఇంకా మా దుకాణం అంతా కిందకైతే వచ్చేసిందండి. ఇంకా ఇదంతా అయ్యాక మళ్ళీ దీన్ని తీసి పైన పెట్టాలి. మాకు స్టవ్ కింద పెడితే అసలే మామూలుగానే ఇరికండి, ఇంకా ఇరికైపోతుంది అనమాట. ఇంకా దీంట్లోకైతే అమ్మ ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, ఇంక ఇవన్నీ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా వేపుకుంటున్నారండి. ఇంకా అమ్మ చేస్తున్నారు కదా, ఇంకా నేను అంత ఇదిగా ఏమి అందులోకి వేయాలని చెప్పి నేనైతే చెప్పలేకపోతున్నాను అనమాట. ఇంకా మామూలుగా మీకు సరదాగా చూపిద్దామని అయితే వీడియో షూట్ చేశానండి.
ఇంక ఇవన్నీ వేగిపోయాయి అంటండి. ఇంక అందులోకైతే పుదీనా కూడా వేసేసుకుంటున్నారు. పుదీనా అయితే కంపల్సరీ ఉండాలంటండి బిర్యానీలోకి. ఇంకా ఇవన్నీ చెప్తే నేను మార్నింగే తెప్పించాననమాట. ఇంకా మాకైతే కొత్తిమీర, పుదీనా అవి కూడా తాజాగా దొరుకుతాయి. ఇంకా మ్యాగ్నేట్ చేసేటప్పుడైతే కొద్దిగా అందులో పెరుగు వేశారు కదా, ఇంక ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పెరుగు అయితే వేసుకున్నారండి. మంచిగా వేపుకుంటున్నారనమాట అవన్నీ వేసుకొని. ఇంక ఇందులో అయితే గ్రేవీలో ఉప్పు అది సరిపోయిందా లేదా అని చూడమన్నారండి. చూసామన్నమాట. సరిపోతుందని చెప్పేసాను. ఇంకా రైస్ అయితే వేసేసుకుంటున్నారండి. అది ఉడుకుతుంది కదా, ఇంక ఉడికేటప్పుడే బాస్మతి రైస్ అండి 2-3 సార్లు అయితే వాటిని నీట్గా కడిగేసేసి పెట్టుకున్నారనమాట. ఆల్రెడీ కడిగేసి నానబెట్టేసి అయితే ఉంచారండి. ఇంకా రైస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నారు. ఇంకా గ్లాస్ అంటే మనకి 2 గ్లాసులు రైస్కి 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నారనమాట. అలా వేసుకుంటే బాగుంటుందంటండి. పొడి పొడిలాడుతూ వస్తుందంట. ఇంకా 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ అనమాట. ఇంకా రైస్ వేసేసి అందులోకి సరిపడా కొత్తిమీర కూడా వేసేసారండి. పుదీనా ఆల్రెడీ వేసేసారు కదా, ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవైతే వేస్తున్నారనమాట. ఇంక ఇందులోకి అయితే కొన్ని వేస్తున్నారండి, కొన్ని అయితే పక్కన ఉంచేస్తున్నారనమాట. ఎందుకంటే మనకి కర్రీలోకి అయితే గ్రేవీ పట్టడానికంట పక్కన పెట్టేసుకున్నారు. ఇంక ఇందులోకి వేసేసుకొని మంచిగా వాటర్ అయితే వేస్తున్నారనమాట. 3 గ్లాసులు అయితే వేయాలని చెప్పారండి వాటర్. 3 వేస్తే కరెక్ట్గా సరిపోతుందంటండి. మళ్ళీ మనం ఎక్కువ వేసుకున్నామంటే వాటర్ ఆల్రెడీ బియ్యం నానిపోయి ఉన్నాయి కదా, ఇంకా రైస్ అనేది మెత్తగా అయిపోతుందంట, బాగోదంట. కరెక్ట్గా 3 అయితే కరెక్ట్గా సరిపోతాయంటండి. ఇంకా అవైతే వేస్తున్నారనమాట. కలర్ఫుల్గా ఎంత మంచిగా యమ్మీగా అయితే ఉంది కదా. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుండిందండి. మేమైతే ఆల్రెడీ తినేసాం కదా, ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే మీతో చెప్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా దీన్ని అయితే మంచిగా కలిపేసేసుకొని దీనిపైన మనకి ఏదన్నా ఇంకా ఉప్పు ఏదన్నా పడుతుందనంటే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నేనైతే కొంచెం వాటర్ అయితే పడింది కదా, కొద్దిగా అయితే వేయమన్నాను అనమాట సాల్ట్. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసారండి. ఇంకా సాల్ట్ వేసేసుకొని మనకి దీనిపైన లిడ్ పెట్టేస్తే మంచిగా మనకి లో టు హై ఫ్లేమ్లో అయితే మగ్గాలండి. అలా మగ్గితేనే పొడి పొడిలాడుతూ బాగుంటుందన్నమాట. ఇంకా కాసేపు అయితే అమ్మ మంట హైలో పెట్టి తర్వాత కొంచెం అది కుతకుతలాడుతుంది కదండి, అలా వచ్చేటప్పుడైతే సిమ్లో పెడతానన్నారు. అలా పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందంట. ఇంక దాన్ని పెట్టేసేసి ఇంకా కర్రీ అయితే వేసేస్తానన్నారండి. ఇంకా కర్రీ కోసం అయితే ఇంకొక బాండీ అయితే పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేశారు. ఇంకా ఆయిల్ వేసేసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నారండి. ఉల్లిపాయ ముక్కలు నేను బిర్యానీకి కర్రీస్కి కూడా కలిపేసి కట్ చేసి అయితే పక్కన పెట్టేసేసానమాట. ఇంకా ఒకసారి అయితే బిర్యానీ మూత తీసి అయితే చూసారండి. ఇప్పుడు కొత్తలాడుతుంది కదా, ఇప్పుడైతే సిమ్లో అయితే పెడుతున్నారనమాట. ఇంకా పాప కోసం అయితే మటన్ కీమా కావాలని అయితే అడిగిందండి పాప. ఇంకా కీమా అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఈ కర్రీ అయిపోయాక ఆ కర్రీ కూడా రెడీ చేయాలండి. ఇంకా దీనికోసమైతే నేను ఉల్లిపాయ ముక్కలు అవి వేసారు కదండి, ఇంకా అవైతే మగ్గుతున్నాయి అనమాట. ఇంకా అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా అన్నీ వేసేసి అమ్మ అయితే చేస్తున్నారు. ఇంకా బిర్యానీలోకి అరకిలో అయితే వేసాం కదండి, ఇంకొక అరకిలో అయితే కర్రీ చేస్తున్నాం అనమాట. కిలో అయితే తెప్పించామండి చికెను.
ఇంకా కిలో అయితే కరెక్ట్గా మనకి అరకిలో రైస్కి అరకిలో చికెన్ అయితే కంపల్సరీ కూడా పట్టేస్తుంది. ఇంకా కర్రీలోకి అయితే అరకిలో తీసుకున్నాం అనమాట. ఇంక ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాక ఇందులో కూడా కొంచెం పుదీనా అయితే వేసేసారండి. ఇంకా అది వేసేసాక ఇందులోనూ కొంచెం కొత్తిమీర కూడా వేసారనమాట. ఇంకా ఇలా వేసుకుంటే ఫస్ట్ చికెన్కి పట్టి బాగుంటుందని అయితే చెప్పారనమాట. ఇంకా సరే చేయమన్నామండి. వాళ్ళు చేసేది వేరు కదా, ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చేసుకుంటున్నాం, కానీ అప్పుడు వాళ్ళు చేసేది వేరు కదండి. వాళ్ళు చేసే టేస్ట్ మనకు రాదనమాట. ఇంకా చికెన్ అయితే వేసేస్తున్నారు ఇందులోకి. ఇంక ఈ చికెన్ అయితే మామూలుగానే ఉంచేస్తామండి. ఇంక ఇది మ్యాగ్నేట్ ఏం చేయలేదన్నమాట. కానీ ఎక్కువ వెరైటీస్ ఉంటే మనం ఏమీ తినలేమండి. ఇవన్నీ ఇంత ఇదిగా చేసుకొని ఇక్కడ ఉండి ఇంకా తర్వాత తినాలంటే తినలేకపోయామన్నమాట. మేము కొంచెం తినేసరికి ఎక్కువ అనిపించేసింది. ఇంక ఈ కర్రీలోకి ఉప్పు కారం అన్నీ వేసేసాక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉన్నాయి కదండి, అవి అయితే కొన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా జీడిపప్పు, అందులోకి కొద్దిగా దోసపప్పు వేసేసి ఒక టమాటా వేసి అయితే మెత్తగా గ్రైండ్ చేసేసారు. దాన్ని అయితే కొద్దిగా ఇందులో వేసుకున్నారండి. ఇంకా వేసేసి మంచిగా కలిపేసుకొని ఇంకా అందులోకి స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా గ్రేవీ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే బిర్యానీ మీద మూత తీసి ఒకసారి అయితే పైనుంచి కిందకి కలుపుకుంటూ చూసుకోవాలండి. ఇంకా పలుకుందా లేదా అని చెప్పేసి కొద్దిగా అయితే పలుకు ఉండిందంటండి. ఇంకొక 10 నిమిషాలు అయితే మగ్గాలని చెప్తున్నారనమాట అమ్మ. ఇంకా రైస్కి మనం వచ్చి అరకిలో రైస్కి అరకిలో చికెన్ అయితే తీసుకున్నాం కదండి. కరెక్ట్గా పీసెస్ అవి కూడా కరెక్ట్గా ఉన్నాయండి. మళ్ళీ తక్కువ వేసుకొని ఎక్కువ రైస్ వేసుకుంటే అది టేస్ట్ ఉండదనమాట. ఇలా చేసుకుంటేనే బాగుంటుందని అయితే చెప్పారు. ఇంకా కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా గ్రేవీ అయితే ఉంటుందన్నమాట. మనకి బిర్యానీ అంటే కంపల్సరీ కూడా గ్రేవీ ఉండాలి కదండి. గ్రేవీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ అంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళం ఎక్కువ ఉన్నా సరే వేసుకొని తినడానికి కూడా అందరికీ కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా దీన్నైతే మంచిగా ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని మంచిగా ఇందులోకి వాటర్ అయితే వేసేసుకుంటే గ్రేవీ అయితే వస్తుందండి.
ఇంక బిర్యానీ అయితే ఉడికిపోయిందండి. ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. పలుకుందా లేదా అని చూస్తున్నామండి. లేదనమాట, మంచిగా అయితే ఉడికిపోయింది. ఇంకా దీన్ని అయితే దింపేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా కీమా అయితే తెప్పించామని చెప్పాం కదండి, ఇది 1/2 కిలో అనమాట. ఇది కడిగేసేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడైతే ఇది పాపకైతే కర్రీ చేసేస్తాను. ఇంకా వీడియో ఏమి తీయనమాట, ఇది మామూలుగా కర్రీ అయితే చేస్తానండి. ఉడుకుతుంది చూస్తారా. ఇంకా పాప అయితే గ్రేవీలా కాకోకుండా మంచిగా ఫ్రై లాగా అయితే రావాలని చెప్పిందనమాట. ఇంకా దానికోసం అయితే నేను ఇంకా అందులోకి ఏమీ వేయకోకుండాను చేస్తున్నానండి. ఇంకా ఇది బాగా డ్రై అయ్యేదాకా అయితే ఉడకనిస్తానమాట. ఇంకా అందరూ చేసుకునేయే కదండి, ఇంక అందుకని ఇంక ఇందులో వేసినవి ఏమీ చెప్పలేదనమాట నేను. ఇంకా చికెన్ కర్రీ బిర్యానీ వచ్చేసి అయితే ఇంకా అమ్మ చేశారని కొంచెం, అంటే మా ఇంట్లో మా అమ్మగారు చేశారని చెప్పేసి అయితే నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇంకా మామూలుగా వీడియో అయితే షూట్ చేస్తానండి. ఇంకా బిర్యానీ అంతా కూడా అయిపోయింది కదా, ఇవన్నీ స్టవ్ కట్టేసేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే మేము తినడానికైతే పెట్టుకున్నామండి. ఇంకా నేనైతే కీరా బిర్యానీ, అందులోకి కొద్దిగా కీమా చికెన్ కర్రీ వేసుకొని అయితే తెచ్చుకున్నానండి. పీస్ చూసారా ఎంత మెత్తగా మృదువుగా ఉండిందో, బాగా ఉడికింది కదా. ఇంక ఇందులోకి ఆనియన్ లెమన్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అమ్మ అయితే తింటున్నారండి. టేస్ట్ ఎలా ఉందని అడిగితే బాగుందని అయితే అంటున్నారనమాట. ఇంకా అమ్మ అయితే నేను చేసిందే కదా బాగానే ఉందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.